జిడ్డు కృష్ణమూర్తి గారి సందేశాల్లోంచి ఒక చిన్న సందేహం స్వామి. వారు అంటున్నారు, అనుభవం వ్యక్తం కావడమే ఆలోచన, ఆలోచన జ్ఞాపకానికి ప్రతిక్రియ, ఆలోచన అడ్డు వస్తున్నంత వరకు అనుభవం పొందడం సాధ్యం కాదు, అనుభవాన్ని అంతమొందించే మార్గం కానీ పద్ధతి కానీ ఏదీ లేదు అంటున్నారు. ఇక్కడ ఈ ఆలోచనకు ఉన్నటువంటి ప్రాధాన్యత, దానికి ఉన్నటువంటి అప్రాధాన్యత. శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మస్వరూపులు, ఆత్మబంధువులైన అందరికీ నమస్కారం. మనం నిన్న కొంత మాట్లాడుకున్నాం విచారణగా. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు బ్రహ్మజ్ఞాని, అంతేగాక శుద్ధ అద్వైతి. శుద్ధ అద్వైతి అంటే రెండుగా కనపడవు, ఒక్కదాంతోనే ఏదైనా. అద్వైతం అంటే రెండు లేనిది, రెండిట్లో ఒకటే ఉంది అని చెప్పేది అద్వైతం అని చెబుతున్నారు పెద్దలు. మరి శ్రీ కృష్ణమూర్తి గారి బోధనల్లో మనసు గురించే, మనసు పోకడలు, దాని క్రియాశీలకత్వం గురించే మాట్లాడారు ఆయన. ఒక వ్యక్తిని ఉద్దేశించి లేకపోతే ఒక విషయాన్ని ప్రతిపాదించటం లేదా తిరస్కరించటం, ఆమోదించటం వారి మాటలో కనపడదు. మనసుని మనసుగానే తీసుకొని మనసును మనసుగానే విశ్లేషించారు. మనసుకి ఏది పనికొస్తుంది, ఏది పనికిరాదు. వారి బోధ అంతా, విచారణ అంతా కూడా కేవలం మనసు చుట్టూ, మనసు గురించే సాగింది. అట్లని ఏ విధానానికి వారు వ్యతిరేకి కాదు. వారు ఏమంటారంటే, ఒక భక్తుడు పోయినా లేకపోతే ఒక సాధకుడు పోయినా, ఎవరు వెళ్ళినా దీన్ని గమనించారా అంటారు. అంతేగాని అది ఆపేయండి అట్లా వారి ఉద్దేశం కాదు. అట్లాంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. అట్లానే అపార కరుణామూర్తి, సంపూర్ణ జ్ఞానావతారం, ఈ కలియుగానికి మన మీద అనుగ్రహంతో వచ్చిన అవతారం అని అన్నారు సద్గురు శివానంద గురుదేవులు వారు భగవాన్ గురించి. భగవాన్ రమణ మహర్షులు వారు అద్భుతమైన బోధ. వారు కూడా ద్వైతం గురించి ఎప్పుడు మాట్లాడలేదు, శుద్ధ అద్వైతమే. అంటే మనసులు రెండు లేవు, ఒకటి కనుక్కునే మనసు, కనుక్కొనబడే మనసు రెండు లేవు. అట్లనే సాధకుడు, సాధన, అట్లనే సాధన విషయానికి సంబంధించి త్రిపుటి అని పెద్దలు చెబుతున్న అవి వాటి ఇదంతా ఒకే దానికి ప్రక్రియ. భగవాన్ దగ్గరికి ఎవరో వెళ్ళి అడిగారు, మీరు ఎంతో కాలం తపస్సు చేసి మీరు ఏం సాధించారు, ఏం చూశారు అన్నారు. అంటే భగవాన్ ఏమన్నారంటే, ఏది చూడాలో ఏది పొందాలో దాన్ని పొందాను అన్నారు. అంటే దానికి ఇదేనా మార్గం అని అన్నారు. భక్తుడు అడిగాడు, ఇదేనా మార్గం అని అంటే భగవాన్ ఏమన్నారంటే, ఒక గుడికి ఎంతోమంది ఎన్నో ప్రాంతాల నుంచి వస్తారు, కానీ ఆ ప్రవేశ ద్వారం ద్వారానే లోపలికి వస్తారు కదా, అందరూ గుమికూడేది దానికోసమే. ఎవరు ఏ విధానం అని కాదు, అక్కడ ప్రవేశించే ద్వారం మాత్రం అదే అన్నారు. కాబట్టి అద్వైతం అంటే ఇక్కడ ఏమిటి అంటే, విధానాన్ని వారు ఎప్పుడు దేన్ని తక్కువ చేయలేదు, ఏ విధానాన్ని తక్కువ చేయలేదు. అది విశేషం. నేను మంత్రానుష్ఠానం చేసుకుంటాను, యోగమే చేస్తాను, దేవతార్చన చేసుకుంటాను, క్షేత్రాలు తిరుగుతాను, ఏదైనా చేయండి. కానీ భగవాన్ ఒక మాట ఏమంటారు అంటే, ప్రవేశ ద్వారం ఏమి అంటే అక్కడ భగవాన్ మాటల్లో చూస్తున్నవాడెవరు లేదా పొందుతున్నవాడెవరు కూడా చూడండి అని. ఇది ఆపేయమని కాదు దాని అర్థం, చూడండి, దాన్ని కూడా చూడొచ్చు కదా. ఉదాహరణకి మన కుటుంబంతో మనం హోటల్కి వెళితే ఒక పదార్థం వడ్డం చేస్తే
భర్త ఆస్వాదిస్తూ తింటాడు రుచిని, భార్య కూడా ఆస్వాదిస్తూ తింటుంది. కానీ ఇందులో ఏ ఏ పదార్థాలు ఉన్నాయి అని విచారిస్తూనే తింటుంటుంది. దాంట్లో ఉన్న టేస్ట్ని అతి నిశితంగా, అతి సూక్ష్మంగా గమనిస్తుంది. ఓ ఇందులో ఏం కలిసింది, ఇందులో ఏం కలిసింది. ఎందుకంటే తనకి పూర్వజ్ఞానం ఉంది. ఓ ఇది దీని టేస్ట్, ఇది దీని టేస్ట్ అని ఉంది కదా, ఆవిడ వంట చేసి ఉంది కాబట్టి దాన్ని గమనిస్తూ, దాన్ని గ్రహిస్తూ, దీన్ని ఆస్వాదిస్తూ, ఇదంతా ఒకే ఒక ప్రక్రియలో భాగమే. కానీ ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, దాన్ని గమనిస్తూ గ్రహిస్తూ చేసినంత మాత్రాన దీన్ని ఆస్వాదించకూడదని కానీ ఆస్వాదించలేమని కానీ ఏమీ లేదు. అది దానికి ఉన్న విశిష్టమైన ఒక మహాశక్తి మనసుకి ఎన్నైనా చేయగలదు, అనంతం చేయగలదు, అనంత శక్తి అది. మీకు అర్థమవుతుందండి? రెండు ఉన్నాయి. అట్లానే ఇక్కడ అద్వైతం అనే మాటకు అర్థం అదే. అద్వైతం అనే మాటకు అర్థం ఏంటంటే, నేను పూజ చేస్తున్నాను ఏదో ఒక ఉద్దేశంతో. ఏం ఉద్దేశం పూజ చేయటం అంటే లౌకిక ఫలాలు కావచ్చు. అది పరమాత్మ దయతో రానే వచ్చింది, ఉండనే ఉంటుంది, తప్పదు, అందులో ఏం అనుమానం లేదు. అది శ్రద్ధా భక్తుల మీద ఉంది అని అంటారు పెద్దలు. ఇకపోతే రెండోది ఏమిటి అంటే, నేను విష్ణు సహస్రనామాలు చేయొచ్చు, లలితా సహస్రనామాలు చేయొచ్చు, గణపతి ఉపాసన చేయొచ్చు, శ్రద్ధగా లింగాభిషేకం చేసుకోవచ్చు, ఒక క్షేత్రానికి వెళ్ళి దర్శించవచ్చు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది చేస్తూ ఈ భక్తిని చేసుకుంటూ ఈ చూస్తున్న వాడెవరు అని గ్రహించటం పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. కానీ కొద్దిగా నిశిత దృష్టి కావాలి, కొద్దిగా నిశిత దృష్టి కావాలి. ఆ నిశిత దృష్టి వచ్చినవాడు తప్పక పరమాత్మ ఎవరు అని తప్పక అర్థమవుతుంది తనకి. ఇది ఆపేయమని కాదు, ఇంకా బాగా చేసుకుంటాడు తర్వాత. పొద్దున మా కజిన్ ఒక ప్రశ్న వేశారు భరత్ గారు. ఏమంటారంటే, ఆదిశంకర్ల వారు అందరినీ జయించారు కదా, ఎట్లా సాధ్యమైంది అని అన్నారు. అంటే మరి ఆదిశంకర్ల వారు వాదోపవాదాలు చేసి జయించిన వారు సామాన్యమైన పండితుల, మండన మిశ్రుల వారు మహాపండితులు. అమ్మ సరస్వతి అమ్మవారు ఆయనకు అనుగ్రహ దేవత, కనపడుతుంటారు ఆవిడ ప్రత్యక్షంగా. ఆయన వాదోపవాదాలు చేసి దేశమంతా జయించుకొచ్చిన వాళ్ళంతా కూడా సామాన్యమైన వాళ్ళు కాదు. శాస్త్ర పాండిత్యంలో నిష్ణాతులు, ఉపాసకులు, గొప్పవాళ్ళు ఉన్నారు అక్కడ. మరి ఓడిపోవటం ఏంటి అంటే, అవే పుస్తకాలుగా, అదే శాస్త్ర జ్ఞానం కదా. వాదోపవాదం ఇద్దరు కొత్తదాని నుంచి తీసుకొచ్చి చేయలేరు కదా. ఆదిశంకర్ల వారు ఏది మళ్ళీ వాళ్ళు ప్రమాణం అడిగితే పలానా అని చెబుతారు ఆయన, అది వారికి కూడా తెలిసి ఉండొచ్చు. మరి ఓడిపోవటం ఏంటి అంటే, ప్రతిదానికి కూడా ఒక అంతరార్థం ఉంటుంది శాస్త్రానికి. అంతరార్థం అంటే అనుభవం. అంతరార్థం అంటే శాస్త్రం యొక్క అంతరార్థము అనుభవం, ఆత్మానుభవం. అంటే విద్య అంటారు దానికి, లేకపోతే సారము అంటాం. అదే ప్రహ్లాదుల వారు హిరణ్యకశిపుల వారితో గ్రహించి తిని సారము నెల్ల అంటే అది. ఈ వాళ్ళందరూ కూడా మనకు రెండు ఉన్నాయి కదా, బీజ దర్శనం, నిర్బీజ దర్శనం. అంటే సగుణ రూపాన్ని ఆరాధిస్తూ, అందులో శాస్త్రం కూడా ఒకటే, సగుణ రూపమే. అది కూడా శాస్త్రం అంతా కూడా సగుణ రూపమే. అంతవరకు వాళ్ళు దర్శించగలిగారు. కానీ దాని అంతరార్థమైనటువంటి లోపల చూస్తున్నవాడు, చూడబడే వస్తువు, ఇవన్నీ ఎరిగిన వారు ఆదిశంకర్ల వారు. అందుకని వాళ్ళు ఆ అంతరార్థాన్ని గ్రహించారు కాబట్టి ఓటమిని అంగీకరించడం అంటే అది. ఓటమి అనే మాటకు అర్థం ఏంటంటే, గ్రహించవలసిందని గ్రహించి వాళ్ళు తృప్తి చెందారు, ఓడిపోలేదు, గెలిచారు. అప్పుడు వాళ్ళు గెలిచారు. ఇప్పుడే ఒక కథ గుర్తొస్తుంది. ఎవరో బ్రాహ్మణులు ఉన్నారు, ఆయన ఎవరో పండితుడు, శాస్త్రి గారు, బుద్ధుడి కాలంలో. చాలా వినయశీలుడు, గొప్పవారు ఆయన. భార్య, మర్యాద, ప్రేమ అన్నీ ఉన్నాయి, గొప్పవాడు.
అయితే ఆయనకి అప్పుడు బుద్ధుడు ఉన్న కాలంలో బుద్ధులు వారు బోధ వినాలని వారికి ప్రేమ కలిగింది, ఒక ఇష్టం. వారు వెళ్ళిపోయారు, భార్యతో చెప్పి నేను వెళ్ళి వస్తాను. ఈ ఈ అమ్మాయి తల్లి వచ్చింది, అంటే భార్య తల్లి వచ్చారు. ఆవిడ పెద్ద ఆవిడకి చెవుడు వినపడదు. సరే వాళ్ళు అప్పుడు విసురుకుంటున్నారేవో. అల్లుడు గారు ఏడని అడిగింది. అల్లుడు గారు బయటికి వెళ్ళారు. ఆయన ఎట్లాంటి వాడిని అల్లుడు బాగా చూసుకుంటున్నాడా నీ భర్త అని. చాలా గొప్పవాడు ఆయన, చాలా ప్రేమ స్వరూపుడు. అట్లానే పరివారజకం జోలికి కూడా వెళ్ళరు ఆయన, పరివారజకుడు కూడా కాదు, అంత అనురాగం నా మీద అన్న. ఈ పరివారజక అన్న మాట మాత్రం ఆవిడకి వినపడదు, ముసలావిడికి. ఈయన ఓని లబోదీబో ఏడ్చింది. పరివారజకుడు అయిపోయాడు నా అల్లుడు అని వాళ్ళకి, అక్కడ ఉన్న వాళ్ళకి అట్లా 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 ఊరంతా వ్యాపించిపోయింది, పరివారజకుడుగా వ్యాపించిపోయింది. సరే వీరు బుద్ధుడి వాళ్ళ దగ్గర భగవాన్ వారి దర్శనం చేసుకున్నారు. అక్కడి నుంచి ఊర్లోకి రాగానే వస్తుండగానే వారికి పాదాలకు నమస్కారాలు చేస్తున్నారు అందరూ, వంగి 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 దండాలు పెడుతున్నారు. ఏమిటి కారణం? నిన్నటిదాకా ఇటువంటిది లేదు, ఇప్పుడు ఈ కొత్త మర్యాద ఏమిటి? ఆయనకేం అర్థం కాలేదు. చివరిగా ఎక్కడో అడిగితే మీరు పరివ్రాజకాన్ని స్వీకరించారట కదా, చాలా విశేషమైన విషయం అని చెప్పని వారు అన్నారు. పరివ్రాజకానికి ఇంత ఆదరణ ఉందా? పరివ్రాజకానికి బాహ్యమైన దానికి ఇంత ఆదరణ ఉంటే లోపల ఇంకెంత ఉంటుంది, వస్తువుకి ఎంత జ్ఞానం వస్తుంది. కాబట్టి ఆ పరివ్రాజక వృత్తిలో కలిగిన జ్ఞానం నాకు కావాలి అని అనుకొని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మగారితో, అత్తగారితో, అమ్మ మీ బదరిక వల్ల మీకు పరివ్రాజకం అన్న మాటే వినపడదు, ఇంకా మిగిలినవి ఏమి వినపడలేదు. కానీ మీకు వినపడకపోవటం వల్ల నా మనసుకు పట్టిన బదిరికత్వం వదిలిపోయింది అని వైరాగ్యం వచ్చింది. ఆ క్షణమే భార్య పిల్లలు అందరి అనుమతి తీసుకొని ఆయన వెళ్ళిపోయారంటారు. అంటే ఇక్కడ ఆ లోపల అనంతమైన జ్ఞానానికి సంబంధించిన ఎరుక కలిగిన వాడు ఆదిశంకర్ల వారు. బాహ్య రూపాన్ని ఆరాధించారు, లేకపోతే స్తోత్రాలు ఎందుకు రాస్తారు? కృష్ణుడి మీద రాశారు, గణపతి మీద రాశారు, నరసింహస్వామి మీద, ఆంజనేయ స్వామి, అట్లా ఆయనవి లేవు. అట్లనే వారు పిలిస్తే పలకని దైవం లేదు, కోరుకుంటే కనపడిన దైవం లేదు, అన్నీ ఉన్నాయి. అదే సమయంలో శుద్ధ అద్వైతైన సగుణ దర్శనాన్ని కాదని లేదు. ఇది ఒక వర్గం ఉంది మన దగ్గర, మనలాంటి సామాన్యులు ఉన్నారు, ఇష్టపడేవాళ్ళు ఉన్నారు. ఇందాక భగవాన్ చెప్పినట్టుగా ఎవరు ఏ మార్గంలో ఉన్నా ప్రవేశ ద్వారం అదే. ఆ ప్రవేశ ద్వారం ఏది అంటే మాత్రం చూచేవాడే ఇవన్నీ చేస్తున్నవాడే. అగ్రహింపు, శుద్ధ గ్రహింపు, అన్ని మార్గాలకి శుద్ధ గ్రహింపుగా మారినప్పుడు ఉండేదే ప్రవేశ ద్వారం. మరి ఈ ఆదిశంకర్ల వారు దాన్ని అనుభూతి పొందినవారు కాబట్టి ఆ తర్వాత మళ్ళీ మండన మిశ్రుల వారు, ఆ తర్వాత కథ మళ్ళీ అట్లానే అనేక మంది మహానుభావులు మళ్ళీ జన్మలు తీసుకొని ఆ సత్యాన్ని మీకు అర్థమైందండి. అద్వైతం అనే మాటకేంటి? ఆదిశంకర్ల వారు గెలిచింది పాండిత్యమా? అదే శాస్త్రం. కానీ శాస్త్ర అర్థం, పరమార్థం ఏది ఉందో దాన్ని వాళ్ళకి అనుగ్రహం చేశారు, అది ప్రసారం చేశారు. వాళ్ళకి అర్థమైందో ఏమైందో వాళ్ళు దాన్ని అంగీకరించవలసి వచ్చింది. అంగీకరించిన సత్యాన్ని కాదని లేరు, ఎందుకంటే వాళ్ళకి అప్పటికే శాస్త్ర పరిజ్ఞానం ఉంది. మా ఉపాసకులు వాళ్ళు సామాన్యులు కాదు, అతి తేలిగ్గా అందించగల గురువు ఉన్నారు, తేలిగ్గా అందుకోగల పరిణితి వాళ్ళ దగ్గర ఉంది. గెలిపోవటం లేవు అసలు. అక్కడ సత్యమే మిగులుతుంది అన్నదానికి ఆదిశంకరులు వారి విజయయాత్ర మనకు తెలియజేస్తుంది. నా మనసుకు అట్లా అనిపించింది. పెద్దలు ఇంకా బాగా దాన్ని తెలుసుకుంటారు, అది వేరే విషయం. అందుకని ఇప్పుడు ప్రశ్న, నిన్న మనం భగవాన్ చెప్పినట్టుగా ఈ శుద్ధ అద్వైతం అనే మాటకు అర్థం ఏమిటంటే, ఇన్ని మార్గాలు అన్నప్పుడే ద్వైతం అయిపోయింది. ఉంది, తప్పదు, అది బయట వైవిధ్యం ఉండనే ఉంది. కానీ ఇక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం అందరికీ ఒకటే విధానం ఉంది. లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం ఎవరు ఏ మార్గంలో వచ్చినా
కాబట్టి అది అద్వైతమే, ఏకమే. అది భగవానుల వారు ప్రతిపాదించిన, మనకు అనుగ్రహం చేసిన విచారణ మార్గంలో. ఇప్పుడు ప్రశ్న ఏమిటి చెప్పండి. అనుభవం వ్యక్తం కావడమే ఆలోచన. అనుభవం వ్యక్తం కావడమే ఆలోచన. అనుభవం వ్యక్తం కావటమే ఆలోచన అంటే, ఇప్పుడు నేను ఒక కొత్త పదార్థాన్ని చూశాను, తినాలనిపించింది, తిన్నాను. తినేటప్పుడు అనుభవం, తిన్న తర్వాత ఆ అనుభవం, ఆ రుచి, అవన్నీ కూడా మనకి వ్యక్తమవుతుంది. అది ఆలోచన అంటే. అది అంటే తిరిగి దాన్ని గుర్తు చేసుకోవటం అనేది, దాని పేరే ఆలోచన అని పేరు. ఆలోచన ఉన్న కాలం ఉన్నది. తర్వాత జ్ఞాపకానికి అది ప్రక్రియ. అంటే అర్థం ఏమిటి? ఈ ప్రాసెస్లో, ఈ విధానంలో ఏమవుతుంది అంటే, అనుభవం తర్వాత వెంటనే అది ఒక ప్రతిక్రియగా మారిపోతుంది, సంకల్పం కాదు. ఇప్పుడు మీరు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం తిన్నదో పేరో గుర్తు తెచ్చుకోవాలంటే కొంత ప్రయత్నం అవసరం. కానీ ప్రతి అనుభవం తర్వాత తక్షణం ఆ వర్తమానంలో అప్పటికప్పుడు అనుభవాన్ని గుర్తించడం, రెండు అసలు గుర్తించడమే అది. జ్ఞాపకం అంటే ఏంటంటే, మీరు అనుభవించిన దాన్ని తిరిగి అనుభవాన్ని గుర్తుపట్టడానికి అనుభవం, దానికి జ్ఞాపకం అని పేరు. ఆ జ్ఞాపకాన్ని తెచ్చుకునే విధానానికి ఆలోచన అని పేరు. తెచ్చుకునే విధానానికి ఆలోచన అని పేరు. ఆలోచన అడ్డు వస్తున్నంత వరకు అనుభవం పొందడం సాధ్యం కాదు. అనుభవాన్ని అంతమొందించే మార్గం కానీ పద్ధతి కానీ ఏదీ లేదు. ఇది మనం నిన్న కృష్ణమూర్తి గారి గురించి మాట్లాడుకుంటూ, కృష్ణమూర్తి గారు ఎప్పుడు కూడా 2 విషయాలు చెబుతారు. ఒకటి ధ్యానం గురించి చెబుతారు, 2 బాహ్యమైనటువంటి జీవన విధానాన్ని గురించి చెబుతారు. బాహ్య ధ్యానం గురించి చెప్పేటప్పుడు, బాహ్య ధ్యానం ఎలా ఉంది అంటే మన పనిలో కూడా అద్వైతం అన్నాక, అద్వైతం అనే మాటకు అర్థం ఏంటంటే, ఏ ధ్యానాన్ని శూన్యం చేసుకొని ఏది లేకుండా ఎట్లా అనుభవిస్తామో అదే ధ్యానాన్ని క్రియలో ఉండగా, అది కొద్దిసేపు కావచ్చు, ఎక్కువసేపు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎట్లాంటిదంటే, మన స్వప్నం అనుభవమే కానీ కొద్దిసేపు మాత్రం ఉండేది. అందుకని జాగృతమేమో ఎక్కువసేపు ఉండే స్వప్నం, అందుకని జాగృత స్వప్నం అన్నారు. అట్లా ఉదాహరణకు తీసుకోండి, ఒక సినిమా తీసుకుందాం, 3 గంటలు నిడివి. ఎంత పెద్ద సినిమా, కొంచెం తక్కువ అయితే ఇంకో గంట తక్కువ ఉంటుంది. జీవితంలో ఒక భాగాన్ని తీసుకొని దాన్ని పూర్తి చేస్తారు. ఒక అమ్మాయి ప్రేమ పెళ్ళి 3 గంటల్లో పూర్తి అయిపోతుంది. బహుశా అందులో చిన్నప్పటి నుంచి ఉండొచ్చు, పెద్ద అయిన తర్వాత మొదలవచ్చు, ఎక్కడైనా మొదలవచ్చు. ఎక్కడ మొదలైనా ఎక్కడ అంతమైనా ఒక సమాప్తి 3 గంటల్లో ఒక కథ పూర్తి అయిపోతుంది. కానీ ఒక పెద్ద అనుభవాన్ని ఇస్తుంది మనకి, అవునా కాదు? సినిమాల్లో అంతేగా జరిగేది. ఎక్కడో మొదలు పెడతాం, ఎక్కడో అంతం చేస్తాం, పూర్తయినట్టే అది మనకి ఆ విషయం కదా పూర్తి అవటం. కాబట్టి ఇక్కడ కృష్ణమూర్తి గారు మనకేం చేస్తున్నారు, భగవాన్ కానీ, కృష్ణమూర్తి గారు కానీ, గురువు గారు కానీ, వీళ్ళందరూ కూడా అద్వైత స్థితిని ఎట్లా ప్రతిపాదిస్తారు? మహత్తులు ఉన్నాయి. మొన్న నేను మీ అందరితో మాట్లాడుకుంటూ హ్రీం శక్తి గురించి మాట్లాడాను. అట్లా గొప్పవాళ్ళు ఉపాసకులు ఉన్నారు, గొప్ప గొప్ప మంత్రవేత్తలు ఉన్నారు ఈ సమాజంలో. ఈ భారతదేశం అంత గొప్పదండి, ఈ భూమి అంత గొప్పది, అందరూ మహానుభావులు. ఉదాహరణకి అద్దంకిలో వారిని అద్దంకి చెన్నూరు సిద్ధాంతి గారు అంటారు. ఆయన వారు మహామంత్రవేత్త, ఆయన చాలా గొప్పవారు. ఆయన కూడా ఈ దగ్గర ఊరు వచ్చినప్పుడు ఒక 5 లడ్డులో 10 లడ్డులో ఉన్నాయి, అక్కడ 100 మంది ఉన్నారు, ఇస్తూనే వెళ్తున్నారు. ఇది మన వాళ్ళు వెళ్ళిన వాళ్ళే చెప్పారు. అందరి మందికి ఆ 10 లడ్డూల్లో వేలకు వేల లడ్డూలు వస్తూనే ఉన్నాయి, ఇస్తూనే ఉన్నారు. అంత మంత్రవేత్త చెన్నూరి కృష్ణమూర్తి గారు, వారి పేరు అద్దంకి సిద్ధాంతి గారని. ఈ ప్రయోగ బాధలు అట్లానే కొన్ని బాధలు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే వారి దగ్గరికి వెళ్తే 100 మందిని బాగు చేశారు ఆయన. మహానుభావుడు ఆయన, మంత్రవేత్త. ఇంకా అంతేకాకుండా ఒక హోమం చేస్తూ ఆ హోమంలో ఒక మంత్రాన్ని ఉచ్చరించిన తర్వాత ఆ రూపం ఏముందో ఆయన చెబుతుంటే రికార్డ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అట
అదే విధానం, అట్లా గొప్పవాళ్ళు ఉన్నారు. కానీ గురువుగారు దగ్గర నేను అప్పుడు కారు కథ చెప్పాను కదా, అయిన తర్వాత గురువుగారు అప్పుడు ఏమన్నారంటే, మహత్ అంటే ఏమిటి రమణ అని ఇంకో సందర్భంలో చెప్పారు. ఒకటి, ఇందాక చెన్నూరు కృష్ణమూర్తి గారు చేసినట్టుగా అనేకంగా తీయటం, అందులోంచి మళ్ళీ దానికి ఏవో చెబుతారు, ఎక్కడి నుంచో తీసుకోవటం అనేవో, లేదా ఏదో ఉంది, అదేవో ఉన్నాయి, అది ఆ విషయం ఇప్పుడు మనకు అనవసరం. గురువుగారు మహత్ అంటే ఇట్లా అంటారు, విభూతి ఇస్తారు, ఇట్లా అంటారు, కుంకుమ ఇస్తారు, పెద్దలు చాలామంది మహానుభావులు చేస్తున్నారు. ఇది రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి, ఒక చోటున్న పదార్థాన్ని తెచ్చుకోగల శక్తి మనసుకు రావడం. అంతేకాక గురువుగారు ఒక అద్భుతమైన యోగ రహస్యం చెప్పారు. ఏమన్నారంటే, చూడు రమణ, మనం ఒక వస్తువుకి ఏముంటాయి, దాని రంగు, దానికి ఒక రుచి, అట్లా దానికి ఒక బరువు, రూపం ఉంటాయి కదా, ప్రతి వస్తువుకు ఉంటాయి. ఇప్పుడు నాకు మామిడి పండు వేరే, జామకాయ వేరే, సీతాఫలం వేరే కదా. ఒకేసారి దాని బరువుని, దాని రూపాన్ని ఒక్కసారే ఊహించగలిగితే మనసులో, చేతులు ఆ వస్తువు ప్రత్యక్షమవుతుందన్నారు. అద్వైతం అంటే ఏది సంకల్పిస్తే ఆ మనసు ఫలం ఎంత గొప్పదంటే, అద్భుతమైన మహత్తర శక్తి అది. మీరు దాన్ని భగవంతుడిగా మార్చుకోవచ్చు. మీరు లేరు అక్కడ, మనసుకున్న శక్తి అటువంటిది. మీరు, నేను, వారి మనసు గురించే మాట్లాడారు, ఇక్కడ వ్యక్తులు కాదు విషయం. ఒక్కసారి ఆ వస్తువు బరువుని, ఆ వస్తువు యొక్క రూపాన్ని, అవన్నీ నువ్వు ఒక్కసారే సంకల్పం చేయగలగాలి, బరువుతో సహా. మనం ఊహించలేమండి, దేనికి దానికే ఊహిస్తాం. ఫీల్ అవ్వాలి, ఫీల్ అయితే ఆ వస్తువు నీకు ప్రత్యక్షం అవుతుందన్నారు గురువుగారు చేతిలో. ఇట్లా అనేక అద్భుత శక్తులు కలిగిన వాళ్ళం గురువుగారు, అట్లా చాలా జరిగినాయి. సరే, ఇప్పుడు అట్లా వారు ఇష్టపడేవారు కాదు, దానికి వద్దు, మంచి అవసరం లేదు. భగవాన్ కూడా సిద్ధులు, జ్ఞానానికి సిద్ధికి సంబంధం లేదు. జ్ఞానం ఉన్న వాళ్ళంతా సిద్ధులు కాదు, సిద్ధులు ఉన్న వాళ్ళందరికీ జ్ఞానం ఉంది అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఎప్పుడొకప్పుడు ఆ సిద్ధుడు జ్ఞానిగా మారుతాడు. ఒకప్పుడు జ్ఞానికి సిద్ధులు సేవ చేస్తాయి. భగవాన్ సన్నిధులు అట్లా చాలా జరిగినాయి, గురువుగారి దగ్గర చాలా జరిగినాయి. అందుకని ఇప్పుడు విషయం ఏమిటి అంటే, ఆలోచన అనుభవాన్ని, ఆలోచన అడ్డున్నంత వరకు అనుభవం పొందడం సాధ్యం కాదు. అది ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఆలోచన అడ్డున్నంత వరకు అనుభవం పొందడం సాధ్యం కాదు. ఇప్పుడు బాహ్యమైన విషయం అనుభవము అంటే, ఇటువైపు నుంచి నేను పొందుతున్న ప్రతిఫలం కూడా. ప్రతిఫలం అంటే ఏంటి? ప్రతిఫలం అంటే రెండు అర్థాలు ఉన్నాయి. నేను చేసిన దానికి ఫలం ఏమండి? ప్రతిఫలం, దాని నుంచి వచ్చేది ఒకటి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ మనం ఏంటంటే మళ్ళీ ఎక్కువ లోతుల్లోకి వెళ్ళట్లేదు, ఇంతవరకే మాట్లాడుకుంటున్నాం. మనసు ఉంది, గ్రహిస్తున్నంతసేపు ఆ విషయాన్ని పూర్తిగా గ్రహిస్తుంది. ఆ గ్రహించి దాన్ని ఏం పొందాలనుకుందో దాని పేరు అనుభవం, దాని పేరే ధ్యానం, బాహ్య ధ్యానము. అట్లా కాక ఏమన్నా పూర్వపు ఆలోచనలు ఒక అనుభవం తాలూకా వచ్చినప్పుడు ఏమవుతుందంటే దానికి అడ్డైపోతుంది. కాబట్టి ఆ ఫలాన్ని నేను పొందలేను. ఇది బాహ్య, నిన్న చెప్పుకున్నాం. ఇక అంతర్విషయానికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే, ఆలోచన అనుభవాన్ని, ఆలోచన ఉన్నంత వరకు అనుభవం పొందటం కుదరదు. ఇప్పుడు తనకు తాను ఒక అనుభవం, మనసే తనకు తాను ఒక అనుభవం. ఏమండి? ఉదాహరణకి నేనున్నాను ఎరుక ఒక అనుభవం కాదండి. నిసర్గత మహారాజు వారు చెప్పినట్టుగా నేనున్నా అన్న ఎరుక ఒక అనుభవం. అంతా కాకుండా తీసుకుంటే నా మీద నాకు దృష్టి ఉంది. ఒక మంచి బట్టలు కట్టుకున్నప్పుడు, మేకప్ చేసుకున్నప్పుడు, ఎవరైనా పొగుడుతున్నప్పుడు నా మీద నాకు ఒక దృష్టి ఉంది. ఇది నన్ను నేను అనుభవించే విధానం. సరే, దాంట్లో కోరిక ఉంది, ఆశ ఉంది, మోహం ఉంది, అవి కాదు సబ్జెక్ట్. విషయం ఇది, ఎప్పుడైనా ధ్యాస అటు పక్కకి వెళ్ళగానే వేరే ఆలోచన వచ్చిందనుకోండి, ఇప్పుడు నా మీద నాకు అనుభవం లేదు,
దాన్ని అనుభవిస్తున్నాను నేను. అర్థమవుతుందండి? నన్ను నేను అనుభవించటం అన్నది ఒకటి, నేను వేరే దాన్ని అనుభవించటం అనేది మనసు రెండే చేస్తుంది. ఒకటి తన్ను, వేరే దాన్ని. మళ్ళా ఇందులో కూడా ఇంకా కొంచెం చూస్తే మనసు తన్ను దాన్ని అనుభవించటం అనే ఒక ప్రక్రియ ధ్యానంలో ఒక ప్రక్రియ కాదు. ఎందుకు అంటే మామూలుగా బాహ్య విషయానికి శ్రద్ధ, ఏకాగ్రత, ఆ తర్వాత దాని మీద ఇష్టం, ఆ తర్వాత ఇంకా ఎన్నో లక్షణాల సమాహారం అది. దీనికి ఇక్కడ వచ్చేటప్పటికి తనే కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి నేను చెబుతున్నాను, దీని లక్షణాలు ఇవి అని అంటున్నాను. నేను అంటున్నప్పుడు ఇప్పుడు నా దగ్గర ఉన్నది జ్ఞాపకమా, ఆ శుద్ధమైన మనసా? విన్నవేగా మాట్లాడుతున్నాను. సరే, ఇక్కడ ఒక మంచి మాట వాడారు కృష్ణమూర్తి గారు. ఏమంటున్నారు చివరిలో? అనుభవాన్ని అంతమొందించే మార్గం కానీ పద్ధతి కానీ అది ఎంత బాగా చెబుతున్నారో చూడండి. అంత అద్భుతమైన మాట. అనుభవాన్ని అంతమొందించే మార్గం కానీ విధానం కానీ లేదు. అంటే అర్థం ఏంటండి? భగవాన్ ఏమన్నారంటే, ధ్యానం చేయకు, సంస్థితమై ఉండు, నేనున్నానని భావించుకో, సంస్థితమై ఉండు, ఉండటం గురించి భావించుకో, ఉన్నావు నీవు. చూసారా ఆ మాట? ఇది అంటే అర్థం ఏమిటి అంటే, ఉండటం గురించి భావించటం. ఉండటం గురించి అంటే ఆత్మ అంటే ఏమిటి, ఎరుకంటే ఏమిటి అనే భావన. ఇది గతానికి సంబంధించి. మీరు భావన అనండి, జ్ఞాపకం అనండి, ఆలోచన అనండి, కాలం అనండి, మీరు ఏ పేరైనా పెట్టండి, అది క్రియాత్మకమైంది. మనసుకి క్రియాత్మకమైన లక్షణం. క్రియతో ఉన్నప్పుడు నిష్క్రియ తెలియదు, నిష్క్రియ ఉన్నప్పుడు క్రియ కనపడదు. అవునా కాదా? ఎట్లా? జాగృతం అంతా క్రియాత్మకం, నిద్ర అంతా కూడా నిష్క్రియాత్మకం. క్రియాత్మకం అయితే నిద్ర కాదు, స్వప్నము జాగృతం అవుతుంది. క్రియాత్మకం కానప్పుడు అది ఒక గాఢ నిద్రావస్థ. అయితే కొంతమంది అంటారు, మాకు గాఢ నిద్ర పట్టదండి, కలలన్నీ వస్తున్నాయండి అంటారు. గాఢ నిద్ర పట్టకపోయినా నిద్ర పట్టకపోతే స్వప్నం రాదండి. స్వప్నం రాకుండా ఉంటే ఊహ అవుతుంది. ఒళ్ళు తెరిచి ఊహలు ఉంటే, ఒళ్ళు తెలియకుండా ఉండే ఊహకే స్వప్నం అని పేరు, అనుభవానికి. పోనీ అర్థమైందండి? కానీ గాఢ నిద్రని స్వప్నం కప్పేసింది. సత్యాన్ని కప్పివేయటం అంటే మాట ఒక అనుభవం, ఒక అనుభవాన్ని కప్పేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మన కృష్ణమూర్తి గారు ఏమంటున్నారంటే, ఎప్పుడైతే ఈ ఆలోచన కానీ ఏదన్నా ఉన్నప్పుడు అనుభవాన్ని అంటే అంతమొందించటం కానీ దాన్ని అంటే అర్థం ఏమిటి? ఇందాక భగవాన్ అన్నట్టుగా ఒక మనసే ఉంది. మనందరికీ ఒక మనసు ఉందంటాం కానీ రెండు మనసులు ఉన్నాయను ఎవ్వరు అనలేరు. అసలు ఒకటే మనసు ఉంది. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? సరిగా మనం అవగాహన చేసుకోక, విశ్లేషణ చేయక, గమనించక, దానివైపు శ్రద్ధ పెట్టక ఏమంటున్నామంటే, ఒక మనసు ఉంది, చెడ్డ మనసు ఉంది, మంచి మనసు ద్వారా దాన్ని కంట్రోల్ చేస్తున్నాం అంటున్నాం. కానీ నిజానికి ఏం జరుగుతుందంటే, మంచి ఆలోచన వచ్చిన మరుక్షణం చెడ్డ ఆలోచన అదృశ్యం అయిపోతుంది తప్పితే చెడ్డ మనసుని మంచి మనసు బాగు చేయటం అనేది ఉండదు. చెడ్డ మనసు మంచి ఆలోచనతో కూడినప్పుడు మంచి మనసుగానే ఉంది, అంతే. ఇంకో మనసు లేదు అక్కడ. అంతే ఉండి ఒక మంచి మనసు ఒకటి ఉండి, చెడ్డ మనసు ఒకటి ఉండి, ఈ మంచి మనసు దీన్ని చిన్నగా మార్చుకుంటూ రావటం అనేటువంటి ఒక విధానం, అట్లాంటి ప్రక్రియ లేదు అక్కడ. అర్థమైందండి? అట్లానే ఇప్పుడు ఇక్కడ ఇదేమి బయట అనుభవం తర్వాత జ్ఞాపకం ఏమో మళ్ళీ అనుభవానికి అడ్డు రావటం. ఒకటి అనుభవం తర్వాత జ్ఞాపకంగా మారటం,
మళ్ళీ అదే జ్ఞాపకం అనుభవానికి అడ్డు రావటం. ఏ అనుభవానికి అడ్డు వస్తుంది? బాహ్యమైన అనుభవానిక, లోపల లోపల వైపు అనుభవానిక అంటే లోపల వైపు అనుభవానికి. చూడండి, ఈ రీసెర్చ్ అంతా కూడా అనేక అనుభవాలు, అనేక స్ఫురణలతోనే సాగుతుంది. స్ఫురణ అంతా కూడా ఈ విధానాన్ని అనుసరించే ఉంటుంది, కానీ మనకి తెలియదు అది. ఇక్కడ అనంతంలో నుంచి, శూన్యంలో నుంచి వచ్చిన ఆవిష్కరణ. అందుకని ఆవిష్కరణ అంటారు దాన్ని. అందుకనే కృష్ణమూర్తి గారు చర్య అని వాడతారు. చర్య అంటే అప్పటికప్పుడు జరిగే ఒక పరిణామం, మార్పు. ఏమండి, ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నాం? ఈ బాహ్యమైందంతా కూడా జీవనం అంతా అనుభవం తర్వాత జ్ఞాపకం తర్వాత మళ్ళీ జీవనం ఇట్లా వెళ్ళిపోయింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది? ధ్యానం విషయంలో ఏం చెబుతున్నారు? అనుభవం తర్వాత జ్ఞాపకం తర్వాత అవరోధం, జ్ఞాపకం తర్వాత అవరోధం. మరి ఇక్కడ అనుభవం ఏమిటి? నిజంగా మనం అనుభవం అనే మాట వాడుతున్నది కేవలం మన జ్ఞాపకాన్నే. ఇక అనుభవం అంటూ ఏం లేదు అసలు. నిజంగా ఇది అబ్సల్యూట్ ట్రూత్ రవి గారు, ఇది అబ్సల్యూట్ ట్రూత్. ఇక్కడ అనుభవం అంటూ లేదు. మీరు చూడండి, ఒకసారి గమనించి చూడండి, మీరు దేన్ని అనుభవం ఉంటున్నారో ఒకసారి కొద్దిగా నిశ్చిత దృష్టితో, ప్రశాంతమైన మనసుతో, మనం మోసం చేసుకోకుండా, భ్రమంలో పడకుండా ఒక క్షణం చూస్తే ఆలోచన రూపంలో ఉన్న మాటలు కాక అనుభవం అంటూ ఏముందో చెప్పండి. ఆత్మానుభవం అనండి, లేకపోతే సమాధి స్థితి అనండి, ఏదో పేరు పెట్టండి. ఏ పేరు పెట్టినా ఆలోచన కాక ఇంకేముంది దానికి పేరు? ఆలోచన అయిందండి. మన ప్రాసెస్ ఏమిటి? 1 అనుభవము, 2 జ్ఞాపకము. అంటే ఈ ఆలోచనలన్నీ జ్ఞాపకాలు కదండి. ఇప్పుడు మనకేం కావాలి? అనుభవం కావాలి. మనకి లోపల ఆధ్యాత్మిక అనుభవం, ఆ పేరు కూడా అక్కర్లేదు. మనసుకి తన స్వరూపం తనకు కావాలి. ఇప్పుడు భగవాన్ ఇందాక చెప్పినట్టుగా ధ్యానం చేయకు సంస్థితమైండు. ధ్యానం చేయటం అనే ఒక ఉత్తమ ఉద్దేశం. అది ఎవరు కాదనరు. ఈ లోకంలో, సృష్టిలో ధ్యానం కంటే ఉత్తమమైనది లేదని చెబుతారు పెద్దలు. సంస్థితమై ఉండి అన్నారు. అంటే సంస్థితం అవటం ధ్యానం చేయటమే అని చెప్పటం భగవాన్ విచారణది. సరే, రెండో మాట, నేనున్నానని భావించుకు సంస్థితమై ఉండు. నేనున్నానన్నది మొట్టమొదటి ఎరుక. అందుకనే ఒక అద్భుతమైన విషయం భగవాన్ చెప్పారంటే, భగవాన్ ఏమన్నారంటే, నేనున్నాను ఎరుక, అది ఆరంభం. నేనున్నాను ఎరుక మీద భావం చేయటం, ధ్యానం చేయటం బాగుంటుంది, కానీ అది కూడా కొంతమేరకే. ఆ భావం కూడా పోవాలి. నేనున్నానన్న భావన కూడా పోవాలి. మళ్ళీ భావిస్తున్నది ఎవరు? ఇక్కడ భావన అని తీసేస్తే ధ్యానం చేయకు సంస్థితమయ్యుండు. ధ్యానం చేయకు సంస్థితమయ్యుండు అంటే ధ్యానము అంటే దానికోసం ఆలోచన చేయకు, ఉండంతే. నేనున్నానని భావించకు, సంస్థితమయ్యుండు అంటే మళ్ళీ రెండోది ఉత్తమమైనటువంటి నేనున్నాను ఎరుక కూడా మళ్ళీ ఆలోచన. నేను ఉన్నానంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, ఎరుక అంటే ఏమిటి చేయకు, ఉండంతే. మూడో మాట ఇంకా ఉత్తమమైన మాట, అబ్సల్యూట్ ట్రూత్కి వెళ్ళిపోయారు భగవాన్. ఉండటం గురించి భావించకు, అది కూడా ఆలోచనే. ఉన్నామని ఎందుకు అనుకుంటున్నావు? ఉండటం గురించి భావించకు. ఉన్నావు నీవు అంటే ఏమిటి? ఉన్నావు నీవు అంటే, మా గురువుగారు ఎంత బాగా చెప్పేవారంటే, ఒకసారి చెప్పారు గురువుగారు, రమణ నేను ఒకసారి ట్రైన్లో వెళ్తున్నాను, నేను ఏదో గుహలో ఇంచి వెళ్ళాల్సి వచ్చింది, నేను ఉన్నాను లేనో నాకు తెలియట్లేదు రమణ అంటాను. అట్లానే కరెంటు పోయింది, కరెంటు పోతే పక్కనే కూర్చున్నా, నేను ఉన్నానా రమణ అని అంటున్నాను. నేనున్నాను అని ఎట్లా అడుగుతారంటే, నేను నేర్పుతున్నాను. ఈ ఉపాధి మీద వారికి ఉండే దయా ప్రేమ. అంటే అనవసరమైన పెద్ద పెద్ద మాటలు మహాజ్ఞానం ఎప్పుడు చెప్పరండి. అంటే చెప్పిన వాళ్ళు జ్ఞానులు కాదని కాదు నా ఉద్దేశం. వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు బోధిస్తారు, వాళ్ళ గురువులు, అది వేరే విషయం అనుకోండి. నాకు అది తృప్తినిచ్చింది.
అంటే ఉండటం గురించి భావించకు, ఉన్నావు నీవు. ఉండటం గురించి ఉన్నదెవరు? ఏమో. భావించటం అనేసి ఆలోచన వచ్చేసింది. నేనున్నానా, ఎట్లున్నాను అనుకోవటం ఆలోచన కాదా? కాబట్టి జిడ్డు కృష్ణమూర్తి గారు ఇక్కడ ఏమంటున్నారంటే, దాన్ని ఏ విధంగానూ అంత ముందించటం కానీ, దాన్ని పద్ధతి కానీ, పద్ధతి ప్రక్రియ అన్నీ కూడా ఆలోచనలో భాగమే. పద్ధతి ప్రక్రియ ఆలోచనలో భాగమే. ఒకవేళ నువ్వు అనుభవం ఉంటున్నావంటే జ్ఞాపకాల్లో భాగమే. కాబట్టి అనుభవానికి స్థానం ఆధ్యాత్మిక ప్రపంచంలో లేదు. చీకటిలో చూడలేను, అది చీకటి కాదు. అక్కడ వెలుతురులో చూడలేవు. నువ్వు వెలుతురులో అన్నీ కదా చూస్తాం. జ్ఞానం అనే వెలుతురులో చూడటానికి ఏమీ లేదు. అదే గురువుగారు చెప్పింది ఏమిటంటే, సద్గురు శివానంద భగవాన్ వారు ఏం చెప్పారంటే, అద్భుతమైన మాట చెప్పారంటే, ఎక్స్పీరియన్స్ స్టేట్ కాదు, ఎక్స్పీరియన్స్ లెస్ స్టేట్కి ఎదగాలన్నారు డేవిడ్ ఫ్రాలే గారికి. ఎక్స్పీరియన్స్ లెస్ స్టేట్ అంటే, ఎక్స్పీరియన్స్ లెస్ స్టేట్ అంటే బోధ. అది కోరుకోకు హాయిగా. భగవాన్ ఏమో సంస్థితమై ఉండన్నారు, 2 చోట్ల సంస్థితమై ఉండని విచారణ చేశారు. ఇంకో చోట సంస్థితమవటం గురించి కూడా చెప్పలేదు. అసలు ఉండటం కూడా భావించకన్నారు. భావించకుండా ఆలోచన చేయకు అన్నారు. ఒక చోట ఏమో సంస్థితమై ఉండకు, సంస్థితమై ఉండు, భావించకు అన్నారు. ఇంకో చోట ఏం చెబుతున్నారు? సంస్థితమై ఉండటం అన్న పదమే ఉండటం గురించి భావించడం. అది కూడా వదిలిపెట్టేసి అయితే మనలాంటి వాళ్ళకి ఒక అనుమానం, మరి ఉన్నానా లేనా, మరి ఏం తెలియదు. అది ఉన్నావు నువ్వు అన్నారు. అది కాదనుకో, ఉన్నావు నువ్వు, తెలుస్తుంది. చూడండి ఎవరికి వాళ్ళు. మనం ఏం చేయాలంటే, ఆదిశంకరుల వారితో మహానుభావులందరూ గొప్ప గొప్ప వాళ్ళు వాదించింది వాళ్ళ శాస్త్ర పరిజ్ఞానంతోనే వారితో వాదించగలిగారు. మీరు నేను వాదిస్తాం, ఆదిశంకరుల వారితో ఏం మాట్లాడతాం? మనకి వ్యాకరణం తెలియదు, తర్కం తెలియదు, వేదాంతం తెలియదు, ఉపాసన తెలియదు. తెలిసిన వాళ్ళు మహానుభావులు, వాళ్ళు వాదించారు. ఇప్పటికీ కూడా పీఠాల్లో, పెద్ద పెద్ద వేద సభల్లో వాళ్ళు బాగా మాట్లాడుకుంటారు శాస్త్ర చర్చ. అది ఇట్లా ఎందుకు అన్నారు, అది అటువంటి వాళ్ళు దాని అంతరార్థాన్ని ఆయన ద్రష్ట కాబట్టి చెప్పగలిగారు. కాబట్టి అందుకని శాస్త్రమేమో శ్రద్ధ అనే మాటకి ఏం చెబుతారంటే, గురువాక్యము ప్రమాణం. శాస్త్రానికి గురువాక్యము, గురువు మీద ఉండే భక్తి ప్రమాణం. దానికి శ్రద్ధని పేరేట. మీరు ఒక హృదయంలో ఒక దాన్ని మీద శ్రద్ధ పెట్టడం అనే మాటకు అర్థం ఏంటంటే, గురువాక్యం మీకు చిత్తంలోకి వెళ్ళిపోయింది, సబ్కాన్షియస్లోకి. ఇక్కడ భగవాన్ అనే పరమగురువు, పరమోత్కృష్టమైనటువంటి పరమగురువు ఏం చెబుతున్నారంటే, నువ్వు ఉండటం గురించి కానీ, లేకపోతే నీ జ్ఞానం గురించి కానీ, లేకపోతే నీ అనుభవాల గురించి కానీ, ఇవన్నీ ఏమీ అడక్కు, ఉండు. ఇక్కడ ప్రమాణం ఏమిటి అంటే, ఈ అద్వైత సిద్ధాంతంలో, విచారణ మార్గంలో అద్వైతము అనే మాటకు అర్థం ఏమిటంటే, ఒక శాస్త్రం ద్వైతం, అది అద్వైతాన్ని సూచిస్తుంది. ఇది అద్వైతం, ఇది అద్వైతం, ఇట్లా 2 లేవు, ఇట్లా 2 లేవు అని శాస్త్రాలు చెబుతుంటాయి. వేదాల్లో, వాటిల్లో, అందరూ ఉపనిషత్తులు అవన్నీ అవే చెబుతున్నాయి. దీనికి ప్రమాణం ఏం చేయాలంటే, ఒక్కసారి లోపలికి వెళ్ళి దాని మీద ప్రమాణ దృష్టి ఉంది కదా శాస్త్రం మీద, ఆ దృష్టితో చూడాలి. నాకు శాస్త్రాలు తెలియదు, నాకు నేనుగా ఉంటే నాకు పురాణాలు తెలియదు, శాస్త్రాలు లేదు, పెద్ద జ్ఞానమే లేదు. ఈ వస్తువు గురించి గురువు అనుగ్రహంతో కించిత్ జ్ఞానం ఉంది. లోపలికి వెళ్ళి చూసుకున్నాను నేను, సరిపోయింది చక్కగా. మీరు చేయొచ్చు ఆ పని, మీరు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు ఆ పని. దీనికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, పని చేస్తూ చూసుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగా పని చేస్తూ చూసుకోవచ్చు. ఒక మాట ఇప్పుడు ఇంకొక కొద్దిగా పొడిగిస్తా, క్షమించాలి అనుకోవద్దు. 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ.
ఒకటి అనుభవం పొందిన తర్వాత జ్ఞాపకంగా మారటం, జ్ఞాపకం పొందిన తర్వాత మళ్ళీ జీవితం వర్తమానం అని పెద్దలు చెప్పారు. దీంట్లో ధ్యానం ఈ విధంగా ఉంది. దీంట్లో ఈ విధంగా అదే సమయంలో ఈ మనసు ఎట్లాంటిది అంటే, లోపల మనసు ఈ విధానంలో ఉన్నప్పటికీ కూడా తన్ను తాను గమనిస్తూ జ్ఞాపకంగా మారకుండగా, తనకు తాను ఒక జ్ఞాపకం కాదు, జ్ఞాపకంగా మారకుండగా, జీవితంగా మారకుండగా, వర్తమానంలో ఉండకుండగా అది ఉంటుంది. ఒకే సమయంలో మళ్ళీ ఈ అవస్థలు కూడా కలిగి ఉంటాయి. ఒక సముద్రంలో అలల్లాగా రెండు ఉంటాయి. ప్రశాంతత ఉంటుంది, క్రియాత్మకమైన అలలు ఉంటాయి. ఒక మంచి ఉదాహరణ రాముడే చెప్పాడు ఈ మాట, శ్రీరామచంద్రుల వారు. అయితే మనకి ఇది ఇట్లా ఉంది కదా, బాహ్య జీవనంలో ప్రతి అనుభవం అట్లనే ఉంది కదా, ఇదే విధానం కదా ఎవరికైనా. ఇందులో వేదాంతంలో రెండో మాట ఏమిటంటే, అంటే వస్తువు దగ్గరికి వెళ్ళాక మనసుకి అటు తిరిగిన తర్వాత ద్రష్టాదృక్కు దృశ్యము నీకు భిన్నంగా లేవని భగవాన్ చెబుతున్నారు. కృష్ణమూర్తి గారు కూడా చెప్పారు. ఇది మళ్ళీ మనం చెప్పుకుందాం. అయితే ఈ ద్రష్టాదృక్కు దృశ్యము ఇప్పుడు దేని మీద ఆధారపడదు? ఈ ప్రాసెస్ మీద అన్నాం కదా. ఒక్కసారి లోపలికి తీసుకువెళ్తే నిజంగా ఆ ప్రాసెస్ ఉందా లేదా అన్నది మళ్ళీ చర్చించుకుందాం. నమస్కారం. థ్యాంక్ యూ.